శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికగా ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సౌమ్యంగా వ్యవహరిస్తారు. వివాదాల జోలికి పోరు. పని భారాన్ని తగ్గించుకోవడానికి ప్రణాళికలను రూపొందించుకొని ఆ దిశగా పని చేసుకుపోతారు. స్పెక్యులేషన్ దుక్కి దూరంగా ఉండండి. దీర్ఘాలోచనల కన్నా వెనువెంటనే తీసుకునే నిర్ణయాల వల్ల లాభపడతారు. ఈ వారం వ్యాపారంలో లాభాలు వస్తాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవహారాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. కుటుంబ వ్యవహారాల కన్నా ఈ మాసం వృత్తి ఉద్యోగాలకే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడానికి గాను చర్యలను చేపడతారు. ఉన్నత ఉద్యోగ అవకాశాలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్నపాటి అవాంతరాలను లెక్కబెట్టరు. మిత్రుల నుండి విశేష సహకారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో రహస్యంగా నడుచుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ రాశి విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రతిరోజు సరస్వతి తిలకం ధరించడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనా మొత్తం మీద మేషరాశి వారు ఈ వారం సంతృప్తికరంగానే కాలాన్ని గడపగలుగుతారు. కొంత పురోగతి ఉంటుంది. కుటుంబంలోని పెద్దలతో కలిసి స్థిరాస్తులు వృద్ధిలోకి తీసుకొచ్చే విషయమై సమాలోచనలు సాగిస్తారు. నిత్యం గణపతి దేవుణ్ణి పూజించడం వల్ల తప్పకుండా మేలు జరుగుతుంది. నిరుద్యోగ సంబంధమైన విషయాలు, అదేవిధంగా వివాహ సంబంధమైన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. సమీప భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి వాటిల్లో కూడాను మంచి ఫలితాలు పొందగలుగుతారు. అందుకు తగిన విధంగా ఇప్పటి నుంచే మీరు చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తుందని మీ అంతరాత్మ పదే పదే చెప్తుంది. మీరు చేసేటటువంటి ప్రతి పనికి కూడాను ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉందని చెప్పని భావిస్తారు. అదేవిధంగా నడుచుకుంటారు. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయటం అనేది ఈ రాశి వారికి విశేషంగా చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. నూతన వాహన కొనుగోలు యత్నాలు చేస్తారు. కార్యాలయంలో పెండింగ్ వర్క్ను పూర్తి చేయడానికి ప్రాముఖ్యతనిస్తారు. వ్యాపార విస్తరణ ఆలోచనలను ముమ్మరం చేస్తారు. సంస్థాపరంగా పురోభివృద్ధిని సాధించడమే తక్షణ కర్తవ్యమని భావిస్తారు. వాటికి సంబంధించిన విషయ వ్యవహారాలపై దృష్టిని సారిస్తారు. ఇంతకాలం మీరు ఎంతో మంచివారని భావించిన వారిని పరిశీలించి వాళ్ళ నిజస్వరూపం తెలుసుకుంటారు. రుణ సంబంధమైన చికాకులు తీరుతాయి. టెండర్స్ అతి కష్టం మీద సానుకూల పడతాయి. గతంలో కాదని తిరస్కరించబడ్డ ప్రతిపాదనల్ని పునఃపరిశీలించుకుంటారు. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మంచి ప్రఖ్యాతి సాధిస్తారు. కుళ్ళు రాజకీయాలను అధిగమించి క్రీడల్లో మీ స్థానాన్ని మీరు పొందగలుగుతారు. ఆర్థిక విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగస్వాములతో ఏర్పడిన అభిప్రాయ భేదాలను పరిష్కరించుకోవడానికి గాను చిన్నపాటి చర్చలను కొనసాగిస్తారు. మంచి ఫలితాలుంటాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ప్రతి పనిలోనూ ప్రతి రంగంలోనూ కనపడుతుంది. మంచి మాటగారితనం వల్ల సానుకూలమైన ఫలితాలను ఎంతగా సాధించవచ్చుననేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం సుదర్శన కవచాన్ని పఠించండి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. చాలా వరకు మేలు జరుగుతుంది. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఆకస్మికంగా బంధువుల సహాయ సహకారాల వల్ల ముడిపడతాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ స్నేహితుల వల్ల, బంధువుల వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో గట్టి హామీ లభిస్తుంది. వివాహానికి, శుభకార్యానికి మేము తప్పకుండా కూడాను సహాయపడతాం అనేటువంటి ఒక హామీ మీకు లభిస్తుంది. మానసిక సంతోషం కలుగుతుంది. మానసిక ఉత్సాహంతో ఉంటారు. ఏది ఏమైనప్పుడు కూడాను త్వరగా అన్ని పనులు చేయటం మంచిదని తొందరపడతారు. కొన్ని తేదీలను నిర్ణయించుకుంటారు. కలవాల్సినటువంటి అవసరం లేని వాళ్ళను కూడా కలిసి వాళ్ళ సహాయ సహకారాలను కోరతారు. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన
అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయటం అనేది ఈ రాశి వారికి విశేషంగా చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. కార్యాలయంలో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. పోటీ ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యవహారాల్లో. అయినప్పటికీ మీ స్థాయి మీ స్థానాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. లాభాలు సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో లోటు లేకుండా ఉంటుంది. వ్యాపారంలో మీ ప్రతిభా పాఠవాన్ని కనబరుస్తారు. వృత్తిలో వృద్ధి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు కొంత చికాకు కలిగిస్తాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. విదేశీయాన యత్నాలు గతంలో కన్నా ఈ వారం ముమ్మరం చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో వాయిదాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నూతన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే మీ ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. మీ ఆప్తుల నుండి ఊరట కలిగించే వార్తలు వింటారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలోనూ ముఖ్యమైనటువంటి ఆభరణాల భద్రత విషయంలోనూ చాలా జాగ్రత్త వహించాలి. వివాహ శుభకార్యాలకు సంబంధించి కొంత నిరాశ నిస్పృహగా ఏర్పడ్డ అనుకోకుండా భగవంతుడి దయ వల్ల మంచి సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఒక బరువైనటువంటి బాధ్యతను తీసుకోగలిగామనేటువంటి సంతృప్తి కలుగుతుంది. కార్యాలయాలు లేక మీరు పనిచేసే ప్రాంతాల్లోని వారికి ఫోన్ కాల్స్ మాట్లాడే పనిని మాత్రం పురమాయించకండి. అందువల్ల ముఖ్యమైన సమాచారం మీకు చేరనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు కూడాను టెలిఫోన్స్ కానీ ఇతరత్ర సమాచార సాధనాలు కానీ మీరు స్వయంగా చూసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. కుటుంబంలోని సర్దుబాట్లను వెనువెంటనే చేయాలని నిశ్చయించుకుంటారు. లేకుంటే మానసిక ప్రశాంతత భంగపడుతుందని భావిస్తారు. బాధ్యతల వైపు దృష్టిని మళ్లిస్తారు. నిత్యం నాగసింధూరం ధరించండి. తప్పకుండా మేలు జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయటం అనేది ఈ రాశి వారికి విశేషంగా చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సామరస్యమైన చర్చలు సాగించి అపోహలను దూరం చేసుకుంటారు. వ్యక్తిగత స్థాయిని పెంపొందించుకునే విధంగా మీ చర్యలు ఉంటాయి. సంస్థాగతమైనటువంటి అభివృద్ధిని సాధించుకోవడానికి నూతనమైన ఒప్పందాలను సమకూర్చుకుంటారు. బ్యాంకు బ్యాలెన్సులు సరిచూసుకుంటారు. ఆర్థికాభివృద్ధికి మరింతగా కృషి చేయాలని చెప్పి భావిస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది. మరొకరికి ఉద్యోగం రావటం వల్ల మరో సంపాదన కుటుంబానికి కలిసి వస్తుంది. ఇది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషమైనటువంటి దృష్టి సారిస్తారు. ఏకాగ్రతతో పూజ చేసుకుంటారు. దొంగ స్వామీజీని నమ్మి వాళ్ళ వల్ల నష్టపోతారు. మీ కృషి లోపం లేకపోయినప్పటికీ కార్యాలయంలో మందలింపులు తప్పకపోవచ్చు. నిత్య జీవితంలో ఇటువంటి విషయాలు సర్వసాధారణమేనని మిమ్మల్ని మీరే సమాధానపరుచుకుంటారు. కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు వంటి గృహ సంబంధమైన ఖర్చులు అధికమవుతున్నాయని చెప్పి భావిస్తారు. తప్పనటువంటి ఇటువంటి ఖర్చుల గురించి ఆలోచించే దానికన్నా ఆదాయాన్ని పెంచుకునే దానిపైన దృష్టిని సారించడమే మంచిదని చివరకు నిర్ణయించుకుంటారు. మెరుగైన జీవితాన్ని సాధించడానికి అభివృద్ధి దిశగా అడుగులు ముందుకేస్తారు. ప్రతిరోజు శ్రీ సుబ్రహ్మణ్య కారావలంబ స్తోత్రాన్ని పఠించండి. తప్పకుండా మేలు జరుగుతుంది. అదేవిధంగా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. నాగసింధూరాన్ని ధరించండి. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయటం అనేది ఈ రాశి వారికి విశేషంగా చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. బ్యాంకు లోన్లు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో స్వల్పమైనటువంటి మార్పులు చేయాలని నిశ్చయించుకుంటారు. ఈ దిశగా వ్యాపార ప్రచారానికి గాను నూతన ప్రణాళికల్ని అమలుపరుచుకుంటారు. పునర్వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ కృషికి తగినటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. మాటలను కటువుగా ఉపయోగించే వైఖరి, ఆలోచించకుండా వెంటనే సమాధానం చెప్పడం, శక్తిని పరిశీలించుకోకుండా వాగ్దానాలు చేయటం వలన కొన్ని చేదు అనుభవాలు తప్పకపోవచ్చు. ఈ విషయమై జాగ్రత్త వహించండి. రహస్యమైనటువంటి రుణాలు చేస్తారు. ఆ రుణాలను సద్వినియోగపరచుకోగలుగుతారు.
కరస్పాండెన్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, విదేశీ యత్నాలు మొదలైనవి అనుకూలమైన దిశలో పయనిస్తాయి. స్పెక్యులేషన్లో నష్టపోకుండా జాగ్రత్త పడటమే మీకు పరోక్షమైన లాభంగా పరిణమిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, ప్రోత్సాహం మీకు వెనుదన్నుగా నిలుస్తాయి. భూమి సంబంధమైన తగాదాలను త్వరితగతిన పరిష్కరించుకోవటం మంచిదని చెప్పి భావిస్తారు. ఆరావళి కుంకుమతోటి ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు భగవంతుడి దయ వల్ల ఆకస్మికంగా ముడిపడతాయి. అదేవిధంగా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, ఉద్యోగ సంబంధమైన విషయ వ్యవహారాలు, ఆర్థికపరమైన విషయ వ్యవహారాలు, విదేశీయాల సంబంధమైన విషయ వ్యవహారాలు, విదేశాల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు అన్ని కూడా లాభించే పరిస్థితిగా, ఫలించే పరిస్థితిగా ఉంది. అనుకూలమైన కాలాన్ని ఉపయోగించుకోవడం అనేది తెలివైన వారి లక్షణం. గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ తెలివైనటువంటి విషయాన్ని గమనించి మీరు ఉపయోగించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయటం అనేది ఈ రాశి వారికి విశేషంగా చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. అపరిష్కృతంగా ఉన్న ఆర్థిక సమస్య ఒకటి ఈ మాసం సానుకూలపడే సూచనలు ఉన్నాయి. వ్యాపార సంబంధమైన కాగితాలు, డాక్యుమెంట్స్ మొదలైనవి చేతికి అందుతాయి. వృత్తిపరంగా మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు మెరుగైనటువంటి పనితనాన్ని కనపరుస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పనులను పూర్తి చేయగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు నిర్వహించేటప్పుడు మెరుగు పాటించండి. ఈ వారం గణితంలో, సాంకేతిక విద్యలో మంచి ఫలితాలు సూచిస్తున్నాయి కనుక మీకు ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. వివాహాల శుభకార్యాలకు హాజరవుతారు. వివాహాల శుభకార్యాలని ఖరారుపరుచుకోగలుగుతారు. కొన్ని తేదీలను నిర్ణయించుకోగలుగుతారు. నలుగురితో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సంప్రదింపులు, సందర్శనలు, విచారణలు, సంభాషణలు మొదలైనవి మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా కాలం కలిసి వస్తున్నట్టుగా అది వస్తుంది. ఈ భావాల వలన నూతనమైనటువంటి ఫైనాన్షియల్ స్కీమ్స్ లో సభ్యత్వాన్ని తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇలాంటి ఫైనాన్షియల్ స్కీమ్స్ లో చేరటం వల్ల ప్రమాదకరమైన విషయాన్ని గమనించండి. ఏది ఏమైనా అంతిమ నిర్ణయం తీసుకోబోయే ముందు నిపుణుల సలహా తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. వివాహాల శుభకార్య సంబంధమైన విషయాలు మానసిక సంతోషానికి కారణమవుతాయి. ఈ విషయమై మీ జీవిత భాగస్వామితో కూడా సంప్రదింపులు కొనసాగిస్తారు. నిత్యం కాలభైరవాష్టకాన్ని పఠించండి. అదేవిధంగా ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి. తెల్ల జిల్లేడు ఒత్తులు కానీ, లక్ష్మీతామర ఒత్తులు కానీ ఉపయోగించండి. మరింత మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయటం అనేది ఈ రాశి వారికి విశేషంగా చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గృహ నిర్మాణం, భూమి కొనుగోలు మొదలైన విషయాలు సానుకూల పడతాయి. మీ మాటకు, మంచితనానికి బంధువుల్లో మంచి పేరు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు లేని కారణం చేత సమయాన్ని ఆనందంగా గడపగలుగుతారు. ఉన్నతాధికారులతో జరిపే చర్చలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. వ్యాపారంలో మీ ప్రతిభా పటవాలు లాభాల రూపంలో కనపడతాయి. ముఖ పరిచయస్తులు కొందరు మీ సహాయాన్ని అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అధిక ధనం వ్యయం చేయడానికి సిద్ధపడతారు. పట్టుబిడుపు ధోరణి వల్ల కొన్ని విషయాల్లో లాభపడతారు. నిరుద్యోగుల విద్యావంతులకు చాలా అనుకూలంగా ఉంది. మీరంటే ఇష్టం లేని వ్యక్తులు మిమ్మల్ని నిందారోపణకు గురి చేస్తారు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే ఇటువంటి అంశాలను ఏమాత్రం లెక్కబెట్టరు. ఆరోగ్యానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. వైద్యును మార్పు చేయటం వల్ల లాభపడతామని చెప్పి భావిస్తారు. అదేవిధంగా చేస్తారు. సుదూర ప్రాంతంలో మీ వారితో అధునాతన సాంకేతిక పరికరాల ద్వారా సంభాషణలు సాగిస్తారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో పురోగతి బాగుంటుంది. సంతాన పురోగతి కూడా చాలా బాగుంటుంది. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, చాలా మంచిది. అదేవిధంగా ప్రతిరోజు నాగసింధూరాన్ని ధరించండి. అష్టమూలికా తైలంతో, తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. చాలా వరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన
అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయటం అనేది ఈ రాశి వారికి విశేషంగా చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం గతంలో తీసుకున్న నిర్ణయాలను అమలుపరిచే విధంగా అడుగులు ముందుకు వేస్తారు. ఆత్మస్థైర్యం, ఉత్సాహం, చురుకుతనం మీకు కొంత అండగా నిలుస్తాయి. ఆత్మపరిశీలన చేసుకొని కార్యాలయంలో పనితీరును మెరుగుపరుచుకోవడానికి స్వయంకృతాపరాధాలు ఈ మాసం చోటు చేసుకోవాలని చెప్పవచ్చు. మీ వరకు మీరు పద్ధతిగాను పర్ఫెక్ట్ గాను ఉంటారు. ఇతరులు చేసినటువంటి తప్పులకి పరోక్షంగా మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి, మీరు సంజాయిషి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో మీ భాగస్వామ్యంతో చర్చించి కీలకమైన ఒక ఒడంబడికను చేసుకుంటారు. కొత్త వింత ఆలోచనలతో మీ మనసు ఒత్తిడికి లోనవుతుంది. అయితే కార్యాచరణలో మాత్రం సానుకూల ఫలితాలను కొంతవరకైనా సాధించగలుగుతారు. మిత్రులతో ఫోన్ సంభాషణలు సాగిస్తారు. కుటుంబ ఆరోగ్య సమస్యల్ని అధిగమించగలుగుతారు. వాహనం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. సులువుగా మీరు అవుతుందనుకున్న ఒక పని వాయిదా పడుతుంది. అయితే ఇందువల్ల మీకంటూ ప్రత్యేకమైనటువంటి నష్టమేమీ ఏర్పడదు. ఆర్థిక వ్యవహారాల కన్నా మీరు కీర్తి ప్రతిష్టలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. కాలభైర రూపు మెడలో ధరించండి. శుభకార్య సంబంధమైన విషయాలు, పునర్వివాహ సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడాను చదువు తగినటువంటి ఉద్యోగం కాకపోయినా ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీలో ఉన్నటువంటి మానసిక శారీరక ఒత్తిడిని భరించలేక వేరే విధమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తారు. ఆ అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగంలో చేరతారు. ఈ వృశ్చిక రాశి వారు ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణంతో కలిపి స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయటం అనేది ఈ రాశి వారికి విశేషంగా చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎంతో చాలా అనుకూలంగా ఉంది. చిరకాల కోరిక నెరవేరుతుంది. రాజకీయ పలుకుబడి, ప్రజా సంబంధాలు లాభిస్తాయి. శుభకార్యాలు నెరవేర్చడానికి అదృష్టం తోడవుతుంది. స్వయం అభివృద్ధి ప్రణాళికలు కామధేను వలె మేలు చేస్తాయి. పక్షపాత ధోరణితో వ్యవహరించారన్న నిందలు ప్రచారంలో ఉంటాయి. సంతానం విషయ వ్యవహారాల మీద ఎంతో దృష్టి పెడతారు. కేంద్రీకృతమైన అంశంగా పరిగణిస్తారు. వృత్తిపరంగా మీరు అనుసరించే రహస్య వ్యూహం విజయవంతమవుతుంది. ముఖ్యమైనటువంటి సమాచారం అందుకుంటారు. విధుల నిర్వహణలో, వ్యాపార రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. మీ లక్ష్యాన్ని దరిదాపుగా సాధించగలుగుతారు. ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశం ఉంది. విలువైనటువంటి సామాగ్రి, పరికరాలు సేకరిస్తారు. పారిశ్రామిక పెట్టుబడుల విషయమై చర్చలు ఊపందుకుంటాయి. శుభలేఖలు అందుకుంటారు. మిత్రుల యోగక్షేమాలు విచారిస్తారు. క్రీడల్లో, వేడుకల్లో పాల్గొంటారు. విదేశీ వస్తువులు అమితంగా ఆకర్షిస్తాయి. ప్రతి చిన్న విషయాన్ని సైతం మీ మీదే ఆధారపడ్డ కుటుంబ సభ్యుల వలన ఒకానొక సందర్భంలో చికాకు కలుగుతుంది. మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు అనుకూలంగా ఉంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. సర్వరక్షా చూర్ణంతో, సర్పదోష నివారణ చూర్ణంతో రెండింటినీ కలిపి స్నానమాచరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయటం అనేది ఈ రాశి వారికి విశేషంగా చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం నూతన ఉద్యోగానికి చేసే దరఖాస్తులు, సంప్రదింపులు, పర్యటనలు లాభిస్తాయి. అది కష్టం మీద చేపట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు సానుకూల పడతాయి. మీ నిర్మాణాత్మక కృషికి ప్రోత్సాహం లభిస్తుంది. రుణాలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. రాజకీయపరమైన విషయాల్లో అదృష్టం వరిస్తుంది. ప్రముఖ వ్యక్తి ద్వారా మీకు అనుకూలంగా వ్రాయబడిన సిఫారసు లేఖ చేరవలసిన చోటికి చేరుతుంది. కోర్టులో ఉన్న ఆశ్రితాలకు వివాదాలు పరిష్కారం చేసుకుందామని ప్రత్యర్థులు మీతో సంప్రదింపులు జరుపుతారు. అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇందువల్ల విసుగు కలుగుతుంది. ఆసక్తికరమైన వార్తలు వింటారు. ముఖ్యంగా రాజకీయ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. విలువైన వస్తువుల భద్రత విషయంలో మెలకువలు పాటించండి.
పొగడ్తలకు కట్టుకథలకు ప్రాధాన్యతనిచ్చే పద్ధతులను దుష్ప్రచారాలను గమనించి వాటి దూరంగా ఉండండి. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచాన్ని పఠించండి. అదేవిధంగా అష్టమూలికా తైలంతో పసుపు ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయటం అనేది ఈ రాశి వారికి విశేషంగా చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాల పట్ల దృష్టి సారిస్తారు. ఒక మంచి స్నేహితుడి సహకారం మీకు లభిస్తుంది. శుభకార్య సంబంధమైన ప్రయత్నాలు సానుకూల పడతాయి. అందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టాలని సిద్ధపడతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. కోర్టు తీర్పులు ఎంతో మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయి. భూమి, గృహ, యంత్ర, వాహనాల సంబంధమైన విషయాలకు సంబంధించిన లావాదేవీలు సానుకూల పడతాయి. మీకు రావాల్సిన బిల్స్, క్లెయిమ్స్ వసూలవుతాయి. కార్యాలయంలో సహోద్యోగులు అసూయపడే విధంగా మీ పనితీరు ఉంటుంది. వ్యాపారపరంగా రొటేషన్లు బాగుంటాయి. ఉన్నతాధికారులకు, రాజకీయ నాయకులకు మీరు సన్నిహితులవుతారు. సమీప బంధువుల నుండి ముఖ్యమైనటువంటి లేఖల్ని, సమాచారాన్ని అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైనటువంటి సభలకు, సన్మానాలకు మీకు ఆహ్వానం అందుతుంది. ప్రయాణాల్లో మీరు తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల లాభపడతారు. ఒక నూతన పథకాన్ని మీరు రచించిన విధంగా ప్రణాళిక అనుకూల దిశగా పయనిస్తుందని చెప్పని గమనిస్తారు. రావాల్సిన ధనం సకాలంలో చేతికందుతుంది. ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకొని అనవసరమైన కలహాలు దూరంగా ఉంటారు. సహోదర సహోదరి వర్గాన్ని కలుసుకొని వారి యోగక్షేమాలు విచారిస్తారు. విదేశీయాల సంబంధమైన విషయాలు, అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగం చేయడానికి చేసే ప్రయత్నాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వివాహాల శుభకార్యాలలో అనుసరించాల్సినటువంటి పద్ధతుల గురించి ముందుగానే చర్చించుకొని వాటిని లిఖితపూర్వకంగా వ్రాసుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా సెంటిమెంట్ వస్తువుల పద్ధతి విషయంలో జాగ్రత్తగా ఉండమని మీరు మీ వాళ్ళకి ఎన్ని విధాలుగా చెప్పినప్పుడు కూడాను వాళ్ళ అజాగ్రత్త వల్ల వాటిని పోగొట్టుకుంటారు. అంతేకాకుండా పిక్నిక్లకు దూరంగా ఉండండి. విందులకు, వినోదాలకు, లేట్ నైట్ పార్టీలకు దూరంగా ఉండండి. ప్రతిరోజు కూడాను అష్టములికా తైలంతో, అదేవిధంగా ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయటం అనేది ఈ రాశి వారికి విశేషంగా చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ మాసం అనుకూలంగానే ఉంది. ఒడిదుడుకులు వచ్చినా ఏమాత్రం లెక్క చేయరు. శ్రమించి అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. కార్యాలయంలో మీ స్థాయి పెరుగుతుంది. సహోద్యోగులకు మీ సలహాలు, సూచనలు నచ్చుతాయి. వృత్తిపరంగా కొన్ని అనుకూలమైన మార్పులు చేసుకుంటారు. మీరు చెల్లించవలసిన ధనానికి ఒత్తిడి పెరుగుతుంది. వృద్ధుల పట్ల, చిన్నపిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి వారి సౌకర్యాలను ఏర్పరచగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. అకౌంట్స్ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ప్రాథమిక చర్చలను వ్రాతకోతల ద్వారా ఈ వారం పూర్తి చేయగలుగుతారు. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిదని గ్రహిస్తారు. పునర్వివాహ సంబంధమైనటువంటి విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఈ వారం ముడిపడతాయి. చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవడానికి న్యాయవాదులను ఆశ్రయిస్తారు. కోర్టుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వార్తల వలన మీ కార్యక్రమాలు సానుకూల పడతాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఎవరి మాటలు లెక్క చేయకుండా ధర్మబద్ధంగా మీ బాధ్యతలు నిర్వహిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి ఉన్నతమైన పరీక్షలకి మీరు ప్రిపేర్ అవుతారు. అందులో ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు అనుకూలమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఆ విషయం మీకు అంతరాత్మ చెప్తుంది. దైవానుగ్రహం వల్ల ఉన్నతమైనటువంటి స్థానం విద్య ద్వారా లభిస్తుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. అదేవిధంగా సరస్వతీ తిలకాన్ని ధరించండి. మంచి జరుగుతుంది.